హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఫీలింగ్ సాంగ్ అయితే బాయ్స్ మీద చేశాను. అంటే నాకు కామెంట్ బాక్స్లో ఒక సబ్స్క్రైబరు ఒక బాయ్స్ది ఒక ఫీలింగ్ సాంగ్ అయితే పెట్టి చేసేయమన్నారు. బట్ చేశాను, ఒకసారి చూపిస్తా. అండ్ ఇదే తర వీడియో ఆల్రెడీ ఒక వీడియో చేసి చూపించా మీకు. 2 వీడియోలు చూపిస్తాను, ఒకటి నిన్న వేసింది అప్పుడు, ఇంకోటి ఇప్పుడు వేసింది. బట్ 2 ఒకే తర ఉంటాయి. బట్ ఇది 3Dలో ఉంటుంది. అంటే ఇప్పుడు వేసింది అప్పుడు వేసిన ఒక అంటే ఏ వీడియో నచ్చిందని కామెంట్ చేయండి. అండ్ వీలుంటే 2 ప్రాజెక్టులు ఇచ్చాను. ఒకటి అప్పుడు వేసిన ప్రాజెక్ట్, ఒకటి ఇప్పుడు వేసిన ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ మీకు ఇష్టమవుతుందో ఆ ప్రాజెక్ట్ మీద మీరు వేరేటి వేసుకోవచ్చు. వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2 వీడియో చూసేయండి. వీడియో చూసిన తర్వాత ఏ వీడియో నచ్చిందని కామెంట్ చేయండి. ప్రతిదినం ప్రతి క్షణం ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు ఆ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నేను ఫస్ట్ వేసినది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో, అండ్ ఇప్పుడు వేసిన వీడియో రైట్ సైడ్. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. అంతకుమించి జాస్తి ఎక్స్ప్లెయిన్ చేయను. అంటే మీకు ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఆల్రెడీ ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే కామెంట్ చేయండి. మీకు లింక్ అయితే సెండ్ చేస్తాను. అప్పుడైతే మీరు యూజ్గా అయితే ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మోషన్కి, ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వరకు చూసుకుంటే చాలా యూజ్ అవుతుంది వీడియో అనేది. ఇక్కడ సింగిల్ ఫోటో పెట్టి చేసిన 3D యానిమేషన్ని. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ స్టార్ట్ చేశానండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ 3D యానిమేషన్ కదా. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి కెమెరాను తీసి తర్వాత ఆన్ చేసుకొని బాక్స్ మీద తీసి కెమెరా అయితే ఆన్ చేసుకొని ఇక్కడ చెప్పాను కదా సింగిల్ ఫోటో పెట్టి ఎడిట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చాలా బాగా వచ్చింది సింగిల్ ఫోటో పెట్టి. మీ దగ్గర ఏదైనా ఒక సింగిల్ ఫోటోనే పెట్టి ఎడిట్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోటో వేసినప్పుడు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. అంటే ఇమేజ్ తీసి తర్వాత అంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన కదా ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి కెమెరా అనే ఉంది కదా, దాని కింద ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ తీసి తర్వాత కలర్ పెట్టుకెళ్ళి మీడియం పెట్టుకెళ్ళి అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో యాడ్ చేసుకుని పైన ప్లస్ క్లిక్ చేసుకుని క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. అండ్ లాస్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంది. అంటే బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ అయితే పెట్టాను. అంటే దీంట్లో కొన్ని ఆప్షన్లు ఇచ్చాను. ఆప్షన్లో మీరు ఇక్కడ ఇచ్చాను కదా, అవుటర్ ఆఫ్ తీసుకునేది ఆన్ తీసుకునేది అంటే మీకే అది అంటే కొన్ని ఇమేజ్ చెప్పాను కదా, ఇవన్నీ ఆఫ్ తీసుకుంటే మీకు ఒక ఇమేజ్ అయితే కానొస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఇమేజ్ ఉంది. లేదంటే అన్నీ ఆఫ్ తీసుకున్నా నో ప్రాబ్లం. నేను ఇక్కడైతే అన్నీ ఆఫ్ చేసాను, ఎందుకంటే నాకు వీడియో బాగుండాలని అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ ఇది మాత్రం పెట్టాను. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత అంటే ఫాంట్స్ అని చాలా ఈజీ. మరి మీరు ఫోటో మాత్రం ఎక్స్చేంజ్ చాలు ఈజీగా అయితే మీరు రేటింగ్ చూసో. ఇక్కడ చెప్పేది ఏం లేదు, ఓన్లీ ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకుని షేర్ చేసుకుంటే చాలు.